హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు యాక్చువల్గా అయితే అనంతగిరి హిల్స్ అని ప్లాన్ చేసాం, కానీ వేరే రైడర్స్ రావడం వల్ల మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు కోడ హిల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా పొద్దున్న అయితే బండి ఇష్యూ వచ్చింది, బ్యాటరీ ఇష్యూ. కొంతసేపు అలా యాక్చువల్గా రైడ్ అయితే 5 o'clock కల్లా స్టార్ట్ అవ్వాలి, కానీ బండి ఇష్యూ వేయడం వల్ల మళ్ళా మొత్తం సెట్ చేసుకుని బ్యాటరీ చెక్ చేసుకుని బండి ఇప్పుడే ఇంజన్ స్టార్ట్ అయితే ఇంకా బయలుదేరాము. సడన్గా అఖిల్ ఫోన్ చేసి చెప్పాడు, ఏంటంటే మన ఇద్దరం కదా ఏం వెళ్తాంలే అనంతగిరి, వేరే చోటుకి వెళ్దామంటే ఇంకా ప్లాన్ అలా ఫిక్స్ చేసి కోయిడా హిల్స్కి ఫిక్స్ చేశాను. చూద్దాం అసలు, లైక్ ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా బాగా హైప్ అయింది, సో చూద్దాం ఎట్లుంటుంది అని. సో ప్లాన్ అలా ఫిక్స్ అయింది. ఇంకా మీటింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ రాయదుర్గం దగ్గర ఉన్న కియా షోరూమ్ దగ్గర మీటింగ్ పాయింట్. కాసేపు కియా షోరూమ్ దగ్గర వెయిట్ చేయగానే అఖిల్ వచ్చాడు, ఇంకా జాయిన్ అయ్యి అలా స్టార్ట్ అయ్యాము, ఇంకా రైడ్ కంటిన్యూ చేసాము. ఇదే హైదరాబాద్లో ఫస్ట్ కట్టిన ఫ్లైఓవర్. నాకు గుర్తున్నంత వరకు ఇదే ఫ్లైఓవర్ కూలిపోయింది అనుకుంటా, ఒక సెక్షన్ కూలిపోయింది, దానివల్ల చాలామంది చనిపోయారు. కానీ తర్వాత ఈ ఫ్లైఓవర్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు బాగుంది.
ఇదే ఈ లెఫ్ట్ సైడ్లోనే మీకు అవన్నీ ప్రాజెక్ట్ సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. యాక్చువల్లీ మెకానికల్ పార్ట్స్ మొత్తము బండి పార్ట్స్ ఈ లెఫ్ట్ సైడ్లో లోపల గల్లీలో ఏవో 2 గల్లీలు ఉంటాయి. ఇక్కడ ఆ 2 గల్లీల్లో దొరుకుతాయి మొత్తం పార్ట్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేదేమో మొత్తం లైక్ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఆర్ బుక్ స్టాల్స్ ఇవన్నీ. మా హైదరాబాద్లో కావాల్సిన ప్రతి బుక్ ఈ ఏరియాలో దొరుకుతుంది. ఒకప్పుడు ఇక్కడనే బుక్కులు తెచ్చుకునేటోని. ఇదే ద ఫేమస్ గోకుల్ చాట్. ఒకప్పుడు ఇక్కడ దీంట్లోనే బాంబ్ బ్లాస్ట్ అయింది. అప్పుల్లో పెద్ద సీన్ అన్నీ అయ్యాయి. కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఈ ఒకప్పుడు టేస్ట్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే యాక్చువల్లీ టేస్ట్ ఒకప్పుడులో ఉండే టేస్ట్ ఇప్పుడు లేదంటున్నారు. నేనైతే ఒకసారి ట్రై చేశాను అది, కానీ చాలా ఇయర్స్ బ్యాక్. రీసెంట్గా అయితే నేను ఇప్పుడు టేజ్లో కానీ ఇదే ఫస్ట్ టైం నేను ఈ పార్ట్ ఆఫ్ ద సిటీకి రావడం, లైక్ ఓల్డ్ సిటీ సైడ్కి రావడము. ఇప్పుడు ఎంజీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చామంట. రైట్ తీసుకుని అలా స్ట్రైట్ వెళ్తే యాక్చువల్గా అయితే ఎంజీ బస్ స్టాండ్కి వెళ్తాము. కానీ ఇప్పుడు వెళ్ళాల్సింది లైక్ పెద్దంబర్పేట సైడ్ కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని వెంటనే రైట్ తీసుకుని స్ట్రైట్ వెళ్తాము. నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, కానీ ఇక్కడ ఎక్కడో లైక్ ఒక స్మాల్ లెఫ్ట్గా రైట్ తీసుకుంటే డైరెక్ట్ యాక్చువల్గా అయితే చార్మినార్ ముందుకు వెళ్తాము. లైక్ ఈ పార్ట్ ఆఫ్ ద సిటీకి వచ్చి లైక్ ఆల్మోస్ట్ నేను 6 years అవుతుంది అనుకుంటా. లైక్ బిఫోర్ కోవిడ్ అయిపోయింది కదా, ఎట్లాగో యూకే వెళ్ళిపోయాను. సో ఇదే టైం ఇప్పుడే మళ్ళీ ఈ పార్ట్ ఆఫ్ ద సిటీకి వస్తున్నాను. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కింద కామెంట్ చేయండి. ఇదే స్ట్రైట్ రోడ్, ఇంకా డైరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇంకా ఇదేం చూస్తారు, అదే సేమ్ రోడ్, అవే జనాలు. సో డైరెక్ట్గా నెక్స్ట్ ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. ఈ వ్యూ చూడడానికి క్రేజీ ఉంది అసలు. మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. కెమెరా మాత్రం న్యాయం చేయట్లే, కానీ కళ్ళకు మాత్రం చాలా బాగా కనబడుతుంది. చాలా క్రేజీ ఉంది, లైక్ మంచి ఫీల్. ఇదే రీజన్కి మార్నింగ్ రైడ్స్ చేయాలనిపిస్తుంది. ఆ సన్ రైజ్, నేచర్, ఆ ఫాగ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ప్రశాంతతని ఇస్తుంది. అలా డ్రైవ్ చేసుకుంటూ అలా సన్ రైజ్లోకి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తే కానీ చెప్పలేము, కానీ మాటల్లో చెప్పేదంత కాదు అది. ఆల్మోస్ట్ ఇంకా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఇంకా ఒక 5-10 minutesలో అంతే ఇంకా కోయిడా హిల్స్కి రీచ్ అయిపోతాం. చూద్దాం అసలు ఆ హైప్ వర్తో కాదో. ఈ లెఫ్ట్ తీసుకోగానే మనకి కోయిడా హిల్స్ ఎంట్రన్స్ వస్తుంది. ఈ ఎంట్రన్స్ త్రూ వెళ్తూ ఉంటే ఇంకొక అనదర్ 5 minutesలో మనకి కోయిడా హిల్స్ వ్యూ పాయింట్ వచ్చేసాయి. యాక్చువల్లీ ఈ రోడ్ ఇదంతా వెళ్తూ ఉంటే మనకి మధ్యలో కొన్ని పాట్ హోల్స్ ఉన్నాయి, ఇంకా స్టీప్ అసెంట్ ఉంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదన్నా కొంచెం అటు ఇటు తప్పు అయితే మనకి డైరెక్ట్ పడిపోవడమే. ఏంట్రా ఇంతమంది జనాలు ఉన్నారు, ఏం అసలు ఇంత పోతున్న టైం 7 అవుతుంటే ఇంతమంది జనాలు ఏంట్రా బాబు ఇక్కడ.
జనాలందరూ మనల్ని చూస్తున్నారు. వేరే చోటుకి వెళ్ళి పార్క్ చేద్దాం, మొత్తం గేర్ వేసుకుని ఉన్నాం కదా, కొంచెం జనాలందరూ మనల్ని చూస్తున్నారు. వేరే చోటుకి వెళ్ళి పార్క్ చేద్దాం. ఇంజన్ ఆన్ కాకపోతే నేను ఏడవాలి. మొత్తం అమ్మాయి బ్యాగ్ ఉంది అంటారు. కొండెక్కి వంట వచ్చిందేంట్రా? అరే ఏంటి ఇంతమంది ఉన్నారు? ఇంకేమన్నా ప్లేస్కి వెళ్దామారా? ఏంటో ఇది? అబ్బా ఎస్పీ ఏడా ప్లేస్ మారింది. అనంతగిరి పోలేదు, ఇటు కోయిడా హిల్స్ ఏడ కొంచెం